తిరుమల లడ్డు కల్తీ జరగలేదని చెప్పడానికి వైసీపీ నాయకులకు సిగ్గుండాలి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అత్యంత తీవ్రమైనది మరియు భక్తుల మనోభావాలకు సంబంధించింది. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపరాధం కేవలం అవినీతి మాత్రమే కాదు, అది కోట్ల మంది హిందువుల విశ్వాసంపై జరిగిన దాడి. బోలేబాబా డైరీ నుంచి సరఫరా అయిన నెయ్యి అసలు నెయ్యే కాదని, అది పామాయిల్ మరియు ప్రమాదకర రసాయనాల మిశ్రమమని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ తేల్చిందనే విషయం మనకు తెలుసు. బోలేబాబాకు అసలు డైరీనే లేదు, ఒక్క చుక్క పాలు కూడా కొనలేదు. అది అసలు నెయ్యే కాదు, అది రసాయనాల మిశ్రమం అని సిట్ కోర్టుకు సమర్పించిన రిపోర్ట్లో ఉంది. దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేశారు అంటే వాళ్ళు అసలు మనుషులేనా? ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచడం మరీ ఘోరం. అంటే శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు తెలియకుండానే జంతువుల కొవ్వు మరియు రసాయనాలతో కూడిన ప్రసాదాన్ని తినిపించారన్నమాట. అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా ఉన్న జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న జగన్ బంధువు ధర్మారెడ్డిలు ఈ మహాపాపంలో నిందితులు కాదా? ఇంత ఘోరం జరిగిన కల్తీ జరగలేదు అని వైసీపీ నాయకులు వాదించడం చూస్తే పరమ రోతగా ఉంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సేకరించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం నెయ్యి కొనుగోలు టెండర్లలో నిబంధనలను తుంగలో తొక్కి ఈ మహాపాపానికి కారకులయ్యారని తేలింది. అలా నిబంధనలు మార్చిన వాళ్ళెవరు? వాళ్ళు నిందితులు కాదా? వాళ్ళ పేర్లు సిట్ ఛార్జ్ షీట్లో ఎందుకు లేవు? లడ్డూలు బాగానే ఉన్నాయి కదా అని వైసీపీ నేతలు చేస్తున్న వాదనలు భక్తుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ప్రసాదం రుచి గురించి కాదు, దాని పవిత్రత గురించి చర్చ జరుగుతోందనే కనీస స్పృహ కూడా జగన్ గ్యాంగ్కి లేదు. అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, బోర్డులో ఉన్న జగన్ మనుషులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారనేది వాస్తవం. ఇంత పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి వస్తుంటే ఈవో ఏం చేస్తున్నారు? భక్తుల నుంచి లడ్డూల నాణ్యతపై ఫిర్యాదులు వస్తుంటే ఎందుకు పట్టించుకోలేదు అనేది అందరి మెదళ్లను తొలిచే ప్రశ్న. శ్రీవారి సేవకులుగా వచ్చిన టీటీడీ చైర్మన్లు, ఈవోలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని భక్తులు అడుగుతున్నారు. దేవుడి ప్రసాదం కల్తీ జరుగుతున్నా చూసి చూడనట్టు వదిలేసిన ఇలాంటి వాళ్లకు శిక్ష తప్పదు. సిట్ రిపోర్ట్లో అప్పటి టీటీడీ చైర్మన్లు, ఈవోల పేర్లు లేకపోవచ్చు కానీ ఆ దేవాది దేవుడి నుంచి తప్పించుకోగలరా? ఆయన వేసే శిక్షను తట్టుకోగలరా? పాపాలు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే.